అసలు పొలాలు మన ఉండవల్లి ఉండవేంటి, ఉండవల్లి రైతులేంటి, మన తాతల తండ్రులు సంపాదించిన భూములేంటి, మనం తీసుకెళ్ళి గుంటూరు వెళ్ళి అభ్యంతరం పెడతామేంటి? మా మీద ఘర్షణ జరిగితే ఆ 9.3 ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది. హైకోర్టులో కనుక మా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే, అంటే అసలు ఎంత రైతు అంటే వీళ్ళకి అసలు లెక్కలేదనేది కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఈ 4 ఊళ్ళో ఎందుకు ఇవ్వట్లేదు? మన భూమి మనం కాపాడుకోవాలంటే ఇవాళ మరి వాళ్ళని కాలు పట్టుకోవాల్సి వస్తుంది. సోదర రైతు మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ఈశ్వర్రెడ్డి. నేను రాజధాని రైతు సంఘానికి కార్యదర్శిని. ఈ రైతు సంఘం అనేది ప్రతి 3 సంవత్సరాలకే ఒక కొత్త కమిటీని ఎన్నుకోవటం, అట్లాగే దాని మీద ఏమేమి పనులు చేయాల్సింది అనేది కూడా ఆ రైతు సంఘంలో దాంట్లో ఉంటుంది. ఇది ఏఏకేఎస్ అఖిల భారత కిసాన్ సంఘానికి అనుబంధ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. దానికి మా రాజధానికి నేను కార్యదర్శిని. ఇంకా తదిమా సంఘాలన్నీ కూడా ఉంటాయి, అవి వేరువేరుగా సంఘాలు ఉంటాయి. అయితే ఇది మాత్రం ఏకేఎస్ అనుబంధ సంస్థ రైతు సంఘం. అయితే విషయం ఏంటంటే, గతం నుంచి కూడా ఈ ఏరియాలో ల్యాండ్ పూలింగు, నాన్ పూలింగ్ అనేది కూడా 2 పథకాలు పెట్టి ప్రభుత్వం వాళ్ళు పోయినసారి 2014లో ఒక నిర్ణయం చేశారు. రాజధాని లేదు మనకి, ఇక్కడ రాజధాని ఉండాలి అని మొదట అగిరిపల్లి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇటు అన్నారు, అటు అన్నారు, అటు ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే, ఇబ్బంది లేదు, సరే పెట్టారు. పెట్టిన తర్వాత దానికి అసలు ముఖ్యంగా 5,000 ఎకరం చాలు అనేది కూడా రైతు సంఘం కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 5,000 ఎకరాలు సరిపోయింది అనేది కూడా దానికి సిఫారసు చేసాం. అయితే ప్రభుత్వం పెడసవేరు పెట్టింది. అంటే ఇంత భారీ ప్రాజెక్ట్ తోటి వాళ్ళు 35,000 ఎకరాలు తీసుకొని పెద్ద ప్రణాళికతోటి వాళ్ళ ప్లాన్ తోటి వాళ్ళు ఉన్నారు. అయితే అనేక రకమైన సమస్యలు వచ్చినాయి దీని మీద. మరి భూములు ఇవ్వడం అంటే మరి అంత రైతులు ట్రైనింగ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇవన్నీ అర్థం చేసుకొని ఇవ్వాలి అనుకుంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. మరి ఇక్కడ ఈ ఏరియాలో మరి బ్యారేజ్ కానుకున్న విజయవాడ కానుకున్న ఏరియాలో ఉన్నాయి అతి విలువగల భూములు ఉన్నాయి. విలువగల అంటే మార్కెటింగ్ కానీ లేదంటే పంటలకు కానీ ఏదైనా సరే ఇక్కడ ఈ 4-3 గ్రామాలు బాగా అత్యంతమైన ఖరీదు గల ఉండి బాగా పంటలు పండే భూములు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. కాస్త దూరం పోయేటప్పటికి తగ్గుతూ ఉన్నాయి. అయితే రాజధాని ఏంటంటే వాళ్ళకైతే బాగా ఉపయోగపడే పరంగా ఉన్నది. అది ఉన్నది కనుక వాళ్ళు ఇచ్చారు, ఎక్కువ మంది వాళ్ళు ఇచ్చారు. ఈ ఉండవల్లి, పెర్మాక, నిడమర్రు ఈ ప్రాంతాల్లో తక్కువ మంది ఇచ్చారు. ఉండవల్లి అయితే ఇంకా తక్కువ మంది ఇచ్చారు. అయితే ఎందుకు అసలు ఇవ్వాల్సి వచ్చిన, ఎందుకు ఇవ్వట్లేదు, కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం బేరేజ్గా వేసుకుంటే, ఉండవల్లిలో ఈ సెంటాన్ గులాబీలు కానీ లేదంటే ఈ మామూలు గులాబీలు కానీ, లిల్లీ తోటలు కానీ, కనకాంబరాలు కానీ, చామంతులు కానీ అనేక రకాల పూల పంటలు పడుతూ ఉంటాయి. మరి 1 ఎకరం పొలంగానే ఉంటే దాని మీద కనీసం సంవత్సరానికి ఒక ఫ్యామిలీని బ్రహ్మాండంగా బతికించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కష్టపడేవాళ్ళు. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఉండవల్లి, నిడమర్రి 2 గ్రామాలు కూడా పూల తోటల మీద బాగా ఆధారపడిన గ్రామాలు. ఈ అన్నిటిని బరీ చేసుకొని ఆ భూమిని ఆ మమకారం చొప్పున ఆ ప్రభుత్వానికి ఇస్తే మనకి ఎప్పుడు ఎక్కడిస్తారో ప్లాట్ ఇస్తున్నందుకు ఉపయోగం లేదు. ఎకరానికి 1,450 గజాలు ఇక్కడ ప్యాకేజీ ప్రకటించారు. ఆ 1,450 గజాలు ఏం చేయడానికి లేదు. మరి ఇక్కడ ఈ రైతాంగం అనేది కూడా దాదాపు ఈ పిల్లలు చదివించుకోవడానికి ఇష్టపడతారు, కానీ వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడిన కుటుంబాలే ఆ చదువుకున్న వాళ్ళు కాక ఆ ఆధారపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సరే, ఆ ఉద్దేశం రీత్యా వీళ్ళు పొలం ఇవ్వడానికైతే ఇష్టపడకుండా దాని మీద ఉంచిన తర్వాత సరే ఆ ప్రభుత్వం అప్పుడు కూడా ఇవ్వని పొలాలందరినీ కూడా ఎక్యుయేషన్ పెట్టారు. ఎక్యుయేషన్ పెడితే మేము ఆ రోజునే ఉండవల్లి తరఫు నుంచి హైకోర్టుకి వెళ్ళి, అప్పుడు హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాం. ఆ రోజున దాదాపు నా ఇంటి ఉండే బాలాజీ రెడ్డి గారు, నేను కానీ ఇంకా 5-6 రైతులు కూడా అక్కడే ఉండే హైదరాబాద్లో ఉండే ఆ స్టే తీసుకొచ్చినాక ఆ భూములు ఆపగలుగున్నాం. ఆపిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళేమీ దీంట్లో ఏలు పెట్టలేదు. అది ఒక భాగం, వాళ్ళ పొలిటికల్ వాళ్ళది. ఆ తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆపారు అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి ఆ పూలింగు, నాన్ పూలింగ్ అంటారు. పూలింగ్ ఇస్తేనే ఉన్నాం, మీ భూమి మేము తీసుకుంటా 9.3 ఇవ్వమంటారు. లేదంటే ఇవ్వనాడికంటే 9.2 ఇవ్వమంటున్నారు. మరి మేమందరం కూడా 9.2 ఇచ్చిన వాళ్ళమే. ఆ 9.2 ఇచ్చిన వాళ్ళే ప్రభుత్వం చెప్పిన నిబంధనలే కదా. ఆ నిబంధనల ప్రకారంగానే మేము 9 ఇచ్చాం కదా. మరి ప్రభుత్వం 9.2 ఇచ్చినప్పుడు మా జోలికి రాకూడదు.
మరి ఆ 9.3 ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, తీసుకోమంటున్నాం. అయితే ఆ 9.2 ఏమైపోయింది ఇప్పుడు? మరి మేమందరం ఇచ్చాం కదా, మళ్ళీ ఎక్వేషన్ పెట్టారు పొలాలన్నింటినీ ఇప్పుడుండే పరిస్థితిలో. సరే, ఈ క్రమంలో ఈ ఎక్వేషన్ రాకముందు మీ ఊరు సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపు ఉండవల్లి లిమిట్స్ వరకు 3 కిలోమీటర్లు పరిధి, పెనుమాక 1 కిలోమీటర్ పరిధి సుమారుగా, నేను గజా లెక్కలో చెప్పలేను కానీ మొత్తం వచ్చి 4 కిలోమీటర్లు ఉండవల్లి పెనుమాక 4 కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. ఆ పెనుమాకలతో మాట్లాడి, ఒక ఇద్దరు రైతులతోటి మాట్లాడి, ఆ ఉండవల్లి వాళ్ళతో కూడా మాట్లాడి, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, నారాయణ గారు కానీ, మంత్రి నారాయణ గారు అంటే మీరు ఎవరు అనుకోద్దు, నారాయణ గారు కానీ, వీళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కమిషనర్ గారు కానీ, అప్పుడు చిన్నకృష్ణ గారు కమిషనర్, వీళ్ళందరితోటి ఆ రైతులతోటి సమావేశం చేసుకున్న తర్వాత సరే కొంతమంది ఇద్దాం అనేది కూడా, సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇద్దాం అనేది కూడా మేము అనుకోవడం జరిగింది. అయితే కొంతమంది సరే ఏది ఏమైనా 60 మీటర్ రోడ్డు, ఇక 60 మీటర్ రోడ్డు తర్వాత మేమేమీ తీసుకోము, మాకేం అక్కర్లేదు ఇంకా తదిమాబు అనేది కూడా వాళ్ళు మమ్మల్ని నమ్మబలికి ఆ ప్రయత్నం చేసిన తర్వాత మేము ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఒక 42 మంది మొత్తం పెండింగ్గా ఉంటే 30 మంది సుమారుగా 28 మంది మేము అనుకొని ఇచ్చాం. సరే తదిమా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇవ్వలేదు, వాళ్ళందరూ కూడా దావాలేసి కూడా ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేకుండా దావా వేశారు. అసలు ఇంత గందరగోళం దేనికి వచ్చింది అంటే, ఇక్కడ అత్యంతమైన ఖరీదు గల భూములు, అట్లాగే పంటల పండే భూములు కూడా దీన్ని ఉద్దేశం పెట్టుకొని దీన్ని ఉంచాం. అయితే మనం ఎందుకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా అసలు ఆ హైవే, పశ్చిమ హైవే ఉంది, అట్నుంచి అటు వెళ్ళొచ్చు అనేది కూడా ఒక సూచన చేశాం. వాళ్ళు అటు కాదు, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనేది కూడా ఒక ప్రతిపాదనతో ఈ రకంగా జరుగుతూ ఉంది. సరే ఇచ్చాం, కొంతమంది ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినప్పుడు పరిస్థితి గ్రామంలో సస్యశ్యామలంగా ఉంది, వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఏదో చిన్న జతగా వచ్చినప్పుడు, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం కాస్త ఉంది. ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉండవల్లిలో ఎప్పుడు కూడా ఒక కల్చరల్ ఏ పార్టీ, అన్ని పార్టీలు ఉన్నాయి, ఇక్కడ బలంగానే ఉన్నాయి. వైసీపీ బలంగానే ఉంది, తెలుగుదేశం బలంగానే ఉంది, సిపిఎం కొంతమేర బలంగానే ఉంది. వీళ్ళందరూ కూడా అంత బలంగా ఉండా కూడా గొడవలే ఉండే కాదు. మరి వాళ్ళు ఏదో మొన్న ఈ మధ్య లీగల్ టీం అనేది వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రకటన చేశారు, నేను కూడా చూసా పేపర్లో. చూసిన తర్వాత వాళ్ళు రావటం, మరి వీళ్ళందరూ దాని మీద దాడి జరపడం, మరి ఆ దాడి జరిపిన దాని మీద ఏదో వాళ్ళ మీద కేసు పెట్టారని కూడా వీళ్ళు అంటున్నారు. ఇట్లాంటి కల్చరల్ అనేది కూడా ఈ ఊరికి రాకూడదు అనేది కూడా మేము కోరుకుంటున్నాం. అసలు ఇట్లాంటి కల్చర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండవల్లిలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ప్రధానమైంది భాగం, ఇక్కడ ఈ రైతులతోటి గొడవ పెట్టుకొని ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడ రైతులతోటి గొడవ పెట్టుకొని ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ముందుకు అడిగేలా, అది రైతులతోటి సామరస్యమైన మాట్లాడుకుంటేనే అది ముందుకెళ్ళిద్ది అనేది కూడా వాళ్ళు గమనంలో ఉంచుకోవాలి. గమనంలో లేకుండా వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ఇవ్వకపోతే ఆ పొలాలను కూడా ఆ బలవంతంగా మేము తీసుకుంటామని కూడా ఎక్వేషన్ పెట్టేసి ఈ రకమైన వాతావరణం ఒక హైప్ చేశారు. దాన్ని హైప్ చేసేటప్పటికి మేము కూడా దాన్ని ఇచ్చిన వాళ్ళు, మేము కూడా 9.3 ఇచ్చిన వాళ్ళు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు మా కుటుంబం కూడా, మా కుటుంబంలో 4 ఇచ్చాం. మేము ఆ 4 ఇచ్చిన తర్వాత మిగిలిన భూమిలో కూడా మేము ఉంచుకుంటాం, మేము మిగిలిన మా జోలికి రాబాకండి అని నాకు ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకున్నారు, మీ జోలికి మేము రావని. ఇప్పుడు మొత్తం కూడా రమారమి మొత్తం అన్ని సర్వే నెంబర్లు ఉండవల్లి సుమారుగా ఒక 10 సర్వే నెంబర్లు మాత్రమే దాంట్లో ఎక్వేషన్ లేవు, అన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. దాని మీద మీరేంటంటే ఇన్ని పెట్టారు ఏంటంటే, మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇచ్చాం కదా అని ఈ అధికారుల దగ్గరికి వెళ్తేనో మీరు అభ్యంతరాలు గుంటూరులో పోయి ఇవ్వండి అనేది వాళ్ళు ఏదో సాగు కబురు చల్లగా చెప్పినట్టుగా గుంటూరు పోయి ఇవ్వమంటున్నారు. అసలు పొలాలు మన ఉండవల్లి ఉండవేంటి, ఉండవల్లి రైతులేంటి, మన తాతల తండ్రులు సంపాదించిన భూములేంటి, మనం తీసుకెళ్ళి గుంటూరు వెళ్ళి అభ్యంతరం పెడతామేంటి అంటే, అసలు ఎంత రైతు అంటే వీళ్ళకి అసలు లెక్కలేదనేది కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరి గుంటూరు పోయి మన అభ్యంతరం ఇవాళ కూడా మన వాళ్ళు కొంతమంది ఇచ్చారు, ఇవాళ గుంటూరు సమావేశానికి వెళ్ళారు, వెళ్ళకపోతే ఏమైద్దో అనేది కూడా ఒక భయం ఏర్పడి, ఆ భయంతో మేము 9.3 కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఘర్షణ ధరగా మాత్రం ఎక్కడ డెవలప్మెంట్ అనేది కాదు, అది సామరస్యాన్ని వాతావరణం ఉంటేనే, 1-2 సార్లు మాట్లాడితేనే మేము అంతవరకు ఆ భూమి ఇచ్చాం. అంతే తప్పితే మా మీద ఘర్షణ జరిగితే ఆ 9.3 ఇచ్చేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది దాని మీద. ఇలాంటి వాతావరణం ఎప్పుడు కూడా రాకూడదు. విజయవాడలో వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చాడు ఆయాల, నాకు ఒకే బాగా, అయితే ఆయన సానుభూతిగా వచ్చాడు. అయితే ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారి మీద కూడా ఏ మాత్రం కూడా ఏ ఒక్క తాడి కానీ ఒక్క రాయేసిన లేరు. ఆయన చూశాడు, సరే ఆమె రత్నకుమారి గారు వద్దంది, ఆమె వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వాతావరణం ఉంటేనే వైద్యుగానే ఎవరన్నా
ఈ కొనుగోలుదారులు కానీ బయ్యర్లు కానీ ఇలాంటి వాతావరణం వస్తే ఇది మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఆల్రెడీ మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఈ రాజధానిలో పెట్టుబడి పెడతానికి కూడా బ్రేక్ అవుతారనేది కూడా మా అభిప్రాయంగా ఉంది. బ్రేక్ అవుతాం అంటే కొనుగోలుదారులు ఎక్కడైనా సరే గొడవ ఉండే కాడ కొనుగోలుదారులు ఎప్పుడు రారు, గొడవ లేని కాడే వస్తారు. ఒకప్పుడు తాడేపల్లిలో విపరీతమైన గొడవలు ఉండే ఒక 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అవన్నీ పోని ఏ క్లాస్గా ఉంది. మరి బైపాస్ రోడ్డు ఉంది, మరి అది ఎవరు డెవలప్ చేశారో ఆటోమేటిక్ డెవలప్ అయింది. ఆ రోడ్డు బడగానే డెవలప్ అయింది. మరి గజం మరి అపార్ట్మెంట్లు ఆ కల్చరల్ వచ్చింది అక్కడ. మరి ఏం గొడవ లేవు కాబట్టి అదే గొడవలు ఉంటే ఎప్పుడు వెనకబడిపోతాం. ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు మళ్ళీ మేము పునరాసుకోవాల్సి వస్తుందని కూడా మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియపరుతూ ఉండవల్లి రైతాంగం కూడా మొత్తం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు అడిగేయాలని తప్పితే కూడా కోరుకుంటూ నీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ వస్తే నేను సెలవు తీసుకుంటున్నాను. మిత్రుడు ప్రశ్న అడిగాడు ఇక్కడ దీని మీద ఏమీ ప్రాజెక్ట్ ఏమీ లేదని. అంటే ఒక రాజధాని ఎంత భారీ ప్రాజెక్టు కట్టేటప్పుడు 55,000 ఎకరాలు ఇప్పుడు రమరమి రన్నింగ్లో ఉంది. ఇప్పుడు తీసుకున్న 29 గ్రామాల్లో 55,000 ఎకరాలు, ఇంకా 7 గ్రామాల్లో వచ్చేప్పుడు మొత్తం కూడా 21,000 ఎకరాలు. ఇంకా ఇది కాకుండా కూడా మొత్తం టోటల్గా 1,75,000 ఎకరాలు కూడా దీని మీద ఒక ఫోకస్ ఉంది ప్రభుత్వాలు చేసేది. అయితే ఇక్కడ ఎక్కడైనా సరే ఒక 1000 మంది బతికేది ఎక్కడా లేదు. దీంట్లో రాజధానిలో ఒక ఉత్పత్తి ఏదైనా సరే మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఉద్యోగాలు కావాలనుకుంటే పలానా కంపెనీలో రాజధానిలో మా కంపెనీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది. విశాఖపట్నం ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది. అక్కడ బతకడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏ రకమైన వ్యవసాయం ఏమన్నా నీరు గారిపోయింది. ఇక్కడ ఏ పండితానికి లేదు. ఆ ఉండవల్లి పెనుమాకలోనే కొంత ప్రాంతం పండిస్తాను, కానీ తదిమీద పంటల మీద ఇంకా అవకాశం లేదు. పంటల మీద లేనప్పుడు మన పిల్లల కోసమైనా సరే ఇండస్ట్రియల్ కడితేనే అది డెవలప్ అయింది. కానీ ఇండస్ట్రియల్ అనే జోను ఎక్కడా లేదు. మన మిత్రుడు అడిగినట్టు ఆ ఇండస్ట్రియల్ జోన్ కూడా ఉంటేనే అది సస్యశ్యామలంగా ఉంటుందని కూడా మిత్రుడికి నేను తెలియజేస్తున్నాను. మాకు ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను 9.3 ఇచ్చాను. ఆ రోజున మరి ఆ టెంట్ వేసుకొని మరి కమిషనర్ గారు వచ్చాడు, మరి వాళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు మేము అందరం ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇచ్చాం. 60 మీటర్ల రోడ్డు అన్నారు. 60 మీటర్ల రోడ్డు తర్వాత 60 మీటర్ల వరకే ఉంటామన్నారు. ఆయాల 60 మీటర్లే మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ నా పేరు మళ్ళీ ఎక్విజిషన్ పేపర్లో పెట్టారండి. ఎక్విజిషన్ పేపర్లో పెట్టినప్పుడు నేను ఇవ్వనాడి కిందే వచ్చా. అప్పుడు దాకా వాళ్ళు డిపార్ట్మెంటు మాతో సంబంధాలు బాగానే ఉన్నాయి. మరి నా పేరు పెట్టేటప్పటికి మరి నేను ఇవ్వనాడి కిందే వచ్చా. అప్పుడు భూమి ఇవ్వనాడి కిందే కదా. మరి నా పేరు పేపర్లో వచ్చిందంటే ఇవ్వనాడి కింద వచ్చా. మరి వాళ్ళు నేను పోయి కమిషనర్ గారితో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే నువ్వు గుంటూరు బాగుంటున్నాడు. పెట్టింది ఏమన్నా వీళ్ళు ఇక్కడి నుంచి రికమెండ్ చేసుకొని కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు ఇచ్చారు వాళ్ళు. అదేమంటే చిన్నగా నాకు తెలీదు పై వాళ్ళు వేశారు అనేది అంటున్నారు. ఇట్లాంటి అబద్ధాల వాతావరణంలో మాకు సేఫ్ సైడ్గా ఉండటానికి మేము ఉండవల్లని కోరుకున్నాం. మా భూమిని కూడా ఆ ప్లాట్లు ఏమంటే మేము ఉండవల్లని కోరుకున్నాం. మాకు ఉండవల్లి సజావుకి ఇస్తారా లేదా? మేము 9.14 అయిన తర్వాత ఇంకా దాని మీద మాకు రైట్స్ ఉండవు. నువ్వు తీసుకెళ్ళి ఆయన ఎవరో మందడలో ఒక ఆయన చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి, ఏదో ఇంతలోతు పాలెపు రామారావు దొండపాటి ఆయనకి ఏడో గోతులు ఇచ్చారు ఫ్లాట్లు. మాకు కూడా ఆ గోతులు ఇచ్చేసిన తర్వాత మేము చేయగలిగింది ఏంటి అనేది మా డౌటు. అందుకనే మేము వెనక తీసుకురావడానికి కూడా ఎవరైతే ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో ఉండాలో వాళ్ళతోటి ఒక 2 days 3 daysలో మేము సమావేశం ఏర్పాటు చేసుకొని దాని మీద ఏం చేద్దాం అనేది కూడా డిసైడ్ చేస్తాం. చేసిన తర్వాతనే మేము ముందుకెళ్తాం అనేది కూడా మేము అందరి సమస్యలు అంటున్నాను. దాని మీద పునరాలోచించుకున్నాను మాత్రమే మీకు చెబుతున్నాం. దాని మీద మా వాళ్ళందరూ నిర్ణయాన్ని బట్టి కూడా మేము ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది. మా గ్రామానికి సంబంధించి ఇప్పటివరకు 5 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లిఫ్ట్ పంపింగ్కి సంబంధించి ఒక నోటిఫికేషను. రెండోది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎవరైతే ఇంకా మిగిలిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళు సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు మాకు చెప్పకుండా అదనంగా బఫర్ జోన్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్లో ఒకటి. అంటే సీడ్ యాక్సెస్ రోడ్లోనే 60 మీటర్లు కాకుండా బఫర్ జోన్, అది కూడా ఆ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు. మూడోది ఏంటంటే కొండవీటివాగు డైవర్షను బ్యూటిఫికేషను. నెక్స్ట్ ఇది ఎల్పిఎస్ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాల నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఆ సర్వే నెంబర్లో ఇన్ఫ్రా అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇతరత్ర, కానీ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాల నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4 నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మా గ్రామానికి సంబంధించిన రైతులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ కమ్యూనిటీ అందరూ కలిసి ఒక 4-5 సార్లు మీటింగ్ వేసుకుని కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎల్పిఎస్కి కోఆపరేట్ చేయడానికి లేదు, చెయ్యము, ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం ద్వారా ముందుకెళ్దాం ఆలోచనకు వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఆ రోజు మాకు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు
పొలిటికల్గా ఒక కమిటీ, లీగల్గా మాకు సహాయం చేయడానికి ఒక కమిటీ, 2 కమిటీలను ఏర్పాటు చేశారు. లీగల్ కమిటీ మా గ్రామాల్లో కొన్నిసార్లు విజిట్ చేసి మాకు కొన్ని న్యాయ సలహాలు చేయటం, మేము గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అబ్జెక్షన్స్ని రెడీ చేసి మాకు ఇవ్వటం, మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మా కోరిక మేరకే మా గ్రామానికి ఆ పొలిటికల్ కమిటీ వచ్చిన నేపథ్యంలో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గ్రామంలో అలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. అలాంటి సంస్కృతి అలాంటి ఇన్సిడెంట్స్ చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రాబోయే కాలంలో మా ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో మా అబ్జెక్షన్స్ టైం అయిపోయింది, గవర్నమెంట్ ఇంకా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన అభ్యంతరాల మీద గవర్నమెంట్ మాకు ఆన్సర్ ఇవ్వాలి. గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. హైకోర్టులో కనుక మా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే మా భూములు మేము కాపాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకాడే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను. రైతులు ఎవరూ దాడి చేయలేదండి. వీడియో మొత్తం క్లిప్పింగ్స్ మొత్తం ఉన్నాయి. అందరూ మీకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. రైతులు ఎవరో కూడా దాడి చేయలేదనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈరోజు కార్యక్రమం ఇంత త్వరగా పెట్టుకోవాలనేది ఫస్ట్ మొన్న జరిగిన సంఘటన మూలకన మీడియా మిత్రులను ఆహ్వానించి, ఇక్కడ విషయం ఏంటంటే ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్కి 25% మాత్రమే ఇచ్చారు. మిగిలిన 75% రైతులు భూములు ఎందుకు ఇవ్వలేదంటే, ఇది అత్యంత ఖరీదైన ఏరియా, అందరికీ తెలుసు. మొట్టమొదట మా గ్రామం లేదు ల్యాండ్ పూలింగ్లో. తర్వాత 10 రోజులు ఆలోచించుకొని వీళ్ళు డెవలప్ అయిపోతే మేము వెనకబడిపోతామనే ఆలోచనతో వాళ్ళు మా గ్రామాన్ని ఇంకా దాంతోపాటు ఒక 7-8 గ్రామాలు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఎలాంటి పరిణామ క్రమంలో మేము ఎందుకు ఇవ్వట్లేదు, ఈ 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానే ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా, ఏ రోజైతే ల్యాండ్ పూలింగ్ నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి కూడా పైన ఉన్న రైతులు 10 లక్షలు 20 లక్షలు, హైయెస్ట్ అంటే ఒక 50 లక్షలు ఉండొచ్చేమో వాళ్ళ భూములు. ఇక్కడ ఆ రోజే 2014లోనే 7-8 కోట్లు 10 కోట్ల వరకు నడిచినాయి. అన్ని అపార్ట్మెంట్లు, మీ పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా గతంలో కట్టినాయి. 2014 తర్వాత మాకు ఎక్కడా కూడా ఒక పర్మిషన్ కూడా ఇవ్వాల ఇక్కడ ఉన్న భూములు ఉన్న రైతులకు ఎవరికి కూడా. దానికి తోడు ఈ ఉన్న భూమి, కొద్దిపాటి భూమి కూడా తీసేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ అంటున్నారు. దానికంటే ముందు కరకట్ట డెవలప్ చేసుకోవాలి. కరకట్ట మీద రోజు వెళ్తున్నారు సీఎం గారు. కరకట్ట ఎందుకు డెవలప్ చేయలే? ఆ సీఎం గారు వెళ్ళారు, పాత సీఎం గారు, ఇద్దరు సీఎంలు కూడా అటే వెళ్ళారు. దానికి ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఒక 150 కోట్లు శాంక్షన్ చేసి అది ఇంప్లిమెంటేషన్ జరగల. అదే చేసి ఉంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ గొడవ ఉండేది కదా ఫస్ట్. అది కాక మాది టౌన్కి అందుబాటులో ఉన్న ప్రదేశం. దీన్ని ఎవరో కూడా మల్టీ క్రాప్స్ అంటే అన్ని పంటలు పండితే అసలు మా ఊర్లో పండని పంట అంటూ లేదు ఒక లెక్కలో చెప్పాలంటే. ఇలాంటిది ఇంత దగ్గరలో ఉన్న టౌన్కి ఇంత దగ్గరలో ఉన్న భూమి ఇవ్వాలంటే ఏ రైతు కూడా ఇష్టపడలేదు ఫస్ట్. ఇంకోటి, ఈ సీఎం గారు మా ఊర్లోనే ఉన్నారు, పాత సీఎం గారు మా ఊరి మీదకి వెళ్ళేవాళ్ళు. ఈ ఇద్దరు సీఎంలు కూడా ఉండవల్లికి చేసింది నామ మాత్రమే ఒక లెక్కలో చెప్తే. ఎవరో ఏమి చేయలే ఈ ఊరికి. మీరు చూడాలంటే కోస్టల్ బ్యాంక్ నుంచి ఉండవల్లి కేసు దాకా వెళ్తానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మా పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ప్రతిరోజు ఒక గంట సేపు బస్సులు ఆగిపోతున్నాయి అక్కడ. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? భవిష్యత్తులో పిల్లలే కదా మన అభివృద్ధికి తోడ్పడేది. మరి అలాంటి పిల్లల్ని రోజుకు ఒక గంట సేపు అక్కడ ఆపేస్తున్నారు బస్సులు. దానికి కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ సీఎం గారు. మరి మన ఊళ్ళో ఇన్ని సమస్యలు ఉంటే దేనికి ఆయన మనకు అనుకూలంగా చేయలేదు. మేము కూడా అర్జీలు ఇచ్చాం, అర్జీలు ఇస్తానికి వెళ్ళాం. మాకు ఇంతవరకు అవకాశాలు కల్పించలే ఎవరు కూడా. జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ఊరు వచ్చి, అయ్యా మీ భూములు మేము కాపాడుతాం, బలవంతంగా లాక్కుంటే నేను దగ్గరుండి వెనక్కి ఇప్పిస్తానన్న ఆయన గారు కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లా ఫస్ట్. తర్వాత ఏదైనా చేసినా చేయకపోయినా ముందు ఇంటర్వ్యూ ఇస్తే మా బాధ చెప్పుకుందాం అనే ఆలోచన. ఇంకోటి, ఇప్పుడు రాజధానికి 12 సంవత్సరాల క్రితం రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఒక నారాయణ గారు, ఒక చంద్రబాబు గారు వీళ్ళ భూములే డెవలప్ చేసుకుంటే, వీళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు రైతుల ఫ్లాట్లే కదండి అవన్నీ కూడా భూములు. చంద్రబాబు గారు బహుశా ఫస్ట్ నుంచి ఇక్కడ ఆయన భూమి లేదు, ఆయన ఫ్లాట్ కొనుక్కున్నాడు. మరి మిగిలిన రైతులు ఫ్లాట్లు కూడా ఎంతో కొంత డెవలప్ చేసి ఉంటే వాళ్ళు కూడా ఒక 5%, 2%, 10% కట్టుకునేవాళ్ళుగా. అదెందుకు ఈ రైతులు, వెనక రైతులు మా మీద గగ్గోలు పడి బాధపడుతున్నారు? వాళ్ళు అడగాల్సింది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి రా బాబు, మా ప్లాట్లు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం. మన మీద పడి ఇప్పుడు ఉండవల్లి ఎందుకు ఇవ్వాలి? నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే వాళ్ళు వెనక తగ్గుతారు. ఇవ్వాలనే రూల్ ఏం కాదు కదా. మనకి భూ యాజమాన్య హక్కు పత్రం పుస్తకం ఉంది, పుస్తకం లాగానే ఉంటుంది. కానీ మన భూమి మనం కాపాడుకోవాలంటే ఇవాళ మరి వాళ్ళని కాలు పట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడి రైతులందరం
సమాఖ్యంగా ఉండి మన ఊరిని మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకి మన పిల్లలకి అందరికీ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. పేరు అనంత శివరావు. నేను ఈ ఊరిలో చిన్న రైతుని. దయచేసి మమ్మల్ని ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే మమ్మల్ని ఏ రాజకీయ పార్టీగా మమ్మల్ని పరిగణించొద్దు. మీరు మాకు ఎవరు సహాయం చేస్తారంటే మేము వాళ్ళ వెనక వస్తానికి సిద్ధంగా ఉంటాం. మమ్మల్ని ఏ రాజకీయ పార్టీతో మమ్మల్ని లింక్ పెట్టొద్దు, ఇది చేయొద్దు. ఫస్ట్ మేము ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు ఓకే, మాకు ఏదో మా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో తప్ప మాకు వేరే ఏం లేదు. మేము ఇక్కడ ఏదో దీన్ని డెవలప్మెంట్ ఆపుకోవాలనో లేదా ఏం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ నేను చెప్పే విషయం. ఇక అంతకన్నా ఎందుకంటే ఈ 4 ఊళ్ళో ఎందుకు ఇవ్వట్లేదు, ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము సిటీకి దగ్గరగా ఉన్నాం. చిన్న భూమి అయినా సరే మా బతుకుల మతికి మేము శుభ్రంగా బతుకగలుగుతున్నాం అనే ఉద్దేశం, అది మా కాన్సెప్ట్ ఫస్ట్. అంటే ఉన్న 29 గ్రామాల్లో రైతు అనేవాడు లేకుండా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు లేడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా భూమి ఇస్తాను, నేనేం చేయను? నేనేం చేయడానికి లేదు. నేను ఖాళీగా ఉండాలి. నేనేం చేయడానికి నాకు అవకాశం లేదు. నాకు వస్తా 1 కోటి రూపాయలు డబ్బులుంటే ఎట్టుపోతాయి, వెళ్ళిపోతాయి, ఖర్చు వెళ్ళిపోతాయి. ఏదో తాతల ముత్తాతల నాటి భూములు కాబట్టి ఉన్నాయి, వాళ్ళు ఏదో మేము బతుకుతున్నాం. డబ్బుల్ని అన్ని రోజులు కాపాడలేము, అవి ఉండవు. మనకు ఆటోమేటిక్గా ఏదో ఖర్చు వస్తుంది, ఖర్చు అయిపోద్ది. కాబట్టి మమ్మల్ని సీడ్ యాక్సిస్కి కొంతమంది రైతులు, నేను సీడ్ యాక్సిస్లో ఇచ్చిన రైతులు, నేను కూడా నాకు కూడా నా బెనిఫిట్ రాకుండానే నా మోటార్ కట్ చేశారు. మొన్న నా మోటార్ కట్ చేయడం జరిగింది. నాకు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇచ్చిన తర్వాత చేస్తా అన్న డీసీ గారు నాకు చెప్పకుండా కాంట్రాక్టర్కి కట్ చేయమన్నాడంట. నేను అనుకోకుండా ఆ టైంకి వెళ్తే ఏంటి కట్ చేస్తున్నాను అంటే డీసీ గారు కట్ చేయమన్నాడు అంటాడు. అదేంటి సార్ డీసీ గారు అంటే నేను చెప్పలేదని ఆయన అంటాడు. మళ్ళీ ఇట్లాగ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే పండించుకునే భూమిని కూడా ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నాకు అటు తూర్పు వైపున 5 అడుగులు మెరకదోలేరు, పడమర వైపున 5 అడుగులు మెరకదో. ఇప్పుడు వర్షం వస్తే నా భూమిలో నేను పండించుకోవడానికి నా నీళ్ళు ఎటుపోవు. నా పొలంలో నీళ్ళు నా పొలంలోనే ఉంటాయి. కాబట్టి ఇలాగైనా కొంత ఇబ్బంది పెడితే వీళ్ళు ఇస్తారన్న ఉద్దేశమో మరి ఏంటో తెలియదు. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సీడ్ యాక్సిస్ రోడ్ ఏదో మేము ఇస్తానని కొంత ఒప్పుకున్నాము, రైటో తప్పు ఒప్పుకున్నాము, అంతవరకు తీసుకొని మా భూములను మాకు వదిలేస్తే మా హ్యాపీగా మా జీవితాలు మేము గడుపుతాము, మా లైఫ్లు డిస్టర్బ్ చేయొద్దు అనేది మా ఊరి రైతుల యొక్క కోరిక. దయచేసి దీన్ని అందరూ మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ పెద్దలకు కానీ దీన్ని కన్వే చేయండి. అది నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన రైతు మిత్రులకు కూడా నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సనగం కోటేశ్వరరావు, మాది ఉండవల్లయ్య. కొద్దిపాటి భూమి ఉన్నటువంటి రైతుని ఈ ఊర్లో నేను. ఫస్ట్ మన భారతదేశానికి మన సైనికులు, మిలిటరీ వాళ్ళు కాపలా కాసి దేశాన్ని కాపాడుతున్నారు. దేశంలో ఉన్నటువంటి రైతులందరూ, ప్రజలందరికీ ఆకలి తీర్చేది రైతయ్య. ఆ రైతుకి ఇక్కడ సేకరణ నోటీస్ ఇచ్చారు. 821 మందికి సేకరణ నోటీస్ ఇచ్చారు 5 దఫాలుగా. మోదీ గారు మీరు పెట్రోల్ కాల్స్ కాకుండా అని అంటాడు. వీళ్ళే 821 మందిని గుంటూరుకో సమాధానం చెప్పమంటారు. చాలామంది ముసలా మొతగా చదువుకునే వాళ్ళు ఆ నోటీస్ ఏంటో తెలియదు, ఆ గుంటూరు దారి తెలియదు అయ్యా. అయినప్పటికీ అతి కష్టం మీద అక్కడికి వెళ్ళి అటెండెన్స్ చేయించుకున్నారు. వేయించుకోకపోతే ఏమైతే తెలియదు, వేయించుకుంటే ఏమైతే తెలీదు. మరి అట్లానే నా పేరు కోటేశ్వరరావు సనకం. నేను వెంకటపాలెం, కృష్ణాపాలెం పూలింగ్ ఇచ్చా. టీడీఆర్ బాండ్లని ఇచ్చారు, అదేమైంది తెలీదు, పిలవరు. ఆ భూమి ఎక్కడో సీపీరు, మిగిలి భూమి ఏమి లేదు, మొత్తం పూర్తయిపోయిందని చెబుతున్నారు. దాన్ని అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే ఆగు చెబుతామని చెబుతారు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత అండి, ఈ ఉండవల్లి గ్రామానికి వచ్చేటప్పటికి పాత గ్రామ కంఠం 22 ఎకరాలు మినాయించి ఊరు మొత్తం ఎల్పీ ల్యాండ్ పూలింగ్గా ప్రకటించారు. అంటే మనం కూర్చున్న భూమి ఈ రైస్ మిల్ కూడా ల్యాండ్ పూలింగ్లోనే ఉందయ్యా. ఏది పూలింగో ఏది నాన్ పూలింగో గత 12 సంవత్సరాలు బట్టి తేల్చకుండా, పర్మిషన్ లేకుండా ఈ ప్రభుత్వం రాజధాని అనౌన్స్ చేయకముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్లు కూడా పూలింగ్లోనే ఉన్నాయి. వాటిని మినహాయించట్లేదు. ఎన్నిసార్లు అడిగినా ఆ భాగంలో నేను కూడా ఒక బాధితుడిని. 15-20 సార్లు సిఆర్ ఆఫీస్కి వెళ్ళి నా ప్లాట్ రాజధాని రాకముందు కొనుక్కొని రిజిస్టర్ చేయించుకున్నానయ్యా, నేను ఇల్లు గేదెలకు పాక వేసుకుని అని అడిగితే వెళ్ళినప్పుడు అప్లికేషన్ పెడతాం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. ఇప్పుడు లాస్ట్ గుంటూరు బొమ్మంటున్నారు నన్ను కూడా ఏంటి. తర్వాత వచ్చేసరికి ఈ ఊరు 1996లోనే ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా అర్బన్ డెవలప్మెంట్ అని ఒకటి పెట్టి రెసిడెన్షియల్ జోన్ ఎక్కువ ఉంది, ఇది వ్యవసాయ భూమి నుంచి నివాస స్థలాలుగా మారుతుందని చెప్పి ఎక్కువ వాల్యుయేషన్ పెంచారయ్యా. నోటీస్ ఇచ్చే రోజుకి మా ఊర్లో 24 లక్షల రూపాయల గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంది. మా ఊరంతా ప్రాథమికంగా అన్ని సర్వే నంబర్ల దాదాపుగా
ఒక 60-70% అన్ని ఏరియాల్లో ఇల్లులు వేసే ఉన్నాయి, వెంచరేసి దానికి సదుపాయం లేదు. మరి అలాంటప్పుడు ఈ రెసిడెన్షియల్ జోన్గా ప్రకటించిన దాన్ని పూలింగ్లో పెట్టారు. పెట్టినప్పుడు మరి మన టౌన్కి నియర్గా ఆనుకొని ఉన్న గ్రామాలు కదా, ఆనుకొని ఉన్న గ్రామాలప్పుడు ఇక్కడ సమస్య రైతులు మేము పూలింగ్కి ఇచ్చేదానికి వ్యతిరేకం, ఇవ్వట్లేదు మాకు గిట్టదని అంటున్నారు. ఫస్ట్లోనే పూలింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఇవ్వనవాళ్ళు అని అడిగితే అందరం అప్లికేషన్లు ఇచ్చాం, దాన్ని ఆమోదించి అసెంబ్లీ సాక్షిగా పూలింగ్కి ఇవ్వని వాళ్ళు మేము తీసుకోము, ఇచ్చిన వాళ్ళే తీసుకుంటామని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడేమో పూలింగ్ ఇవ్వని వాళ్ళకి కూడా సేకరణ నోటీస్ ఇచ్చి మీరందరూ కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అంటున్నారు. దీని మీద కొంతమంది మరి తెలిసి తెలియక కొంతమంది రైతులు భిన్నాభిప్రాయాలుగా మాట్లాడి వీళ్ళు రైతులు కాదని, వీళ్ళు ఎందుకు ఇవ్వరని అనేక సమస్యలతో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు గారు కానీ అలానే పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళని పిలిపించి మాట్లాడి సరిచేసి పంపిస్తున్నారు. మరి మేము ఇక్కడ ఉండి మాట్లాడేది ముఖ్యమంత్రి గారికి వినపడిద్ది, ఇక్కడికి 500 మీటర్లు ఈ మూలకి వెళ్తే ఆయన ఇంటికి, మరి మమ్మల్ని ఎందుకు పిలిపారు? మరి ఎవరో సత్యనారాయణ ఆయన వచ్చాడు, మా ఊరు కాదు అసలు అయింది, ఆయన నమ్మి మా రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇచ్చారు, అభివృద్ధికి అనుకూలంగా ఉండాలి, వ్యతిరేకించకూడదని ఇస్తే మరి మిగతా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా. కొంతమంది దేవుడి మాన్యాలు కౌలు చేస్తున్నారు, వాళ్ళని ఖాళీ చేయమంటారు సడన్గా. మరి అలా నిరపరాధులు అయిపోతారు కండి. వ్యవసాయం చేసే మనిషి వేరే పని నేర్చుకోలేడు, టౌన్లో తిరిగేవాళ్ళు కాదు కదా. మరి కౌలుదారులు చేలోంచి వెళ్ళిపోమంటారు, ఆయన ఏం చేయాలి? అట్లానే కొంతమందికి పెన్షన్ తీసేశారు, రాజధాని పెన్షను 2-3 వేల మందికి 29 గ్రామాల వాళ్ళ మా ఊర్లో బాధితులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఇంతవరకు ఇవ్వాల పెన్షను. మరి అదే మాదిరిగా పర్మిషన్కి వచ్చేటప్పటికి సిఆర్డీకి వెళ్ళమంటున్నారు. ఈ 12 సంవత్సరాల నుంచి గ్రామం అభివృద్ధి కుంటుపడిపోయింది, ఎక్కడా కాలువలు కడతాం కానీ రోడ్లు కొత్తగా వేయటం కానీ అలాంటిది ఏం జరగకుండా ఆగిపోయింది. ఏమైనా లైట్లు వేసారంటే కరకట్టగా అటు వేసారండి. అదే మాదిరిగా ఈ పూలింగ్కి ఇవ్వనటువంటి రైతుల యొక్క అభిప్రాయం ఏంటి, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, మీ యొక్క సమస్య ఏందని ప్రభుత్వం వారు కానీ వారి తరపున వారు కానీ ముందుకు వచ్చి మా రైతులతో మాట్లాడి సమస్యగా పరిష్కరించుకోవాలి తప్ప ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఊర్లో అలాంటి సమస్యలు ఏమి లేవండి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా మేమందరం బయటకు వచ్చి ఖండించాం. ఆ దాడి చేసిన దాన్ని అడ్డుకునేదానికి వెళ్ళింది మా తమ్మ శంకర్ రెడ్డేనో, అలాంటి పేర్లు మామూలుగా శంకర్ అంటాం తప్ప రెడ్డి అని కూడా అనము. ఆయనే ముందుకెళ్తే ఇక్కడ పూలింగ్ అయిన వాళ్ళందరూ ఒక పార్టీ, ఎవరికో కొమ్ము కాస్తున్నారో వీళ్ళందరూ ఒక వర్గం. అసలు వర్గం ఏంటంటే ఎవరో తెలియదు, వర్గాలు పేరులతో వరుసలతో పిలుచుకుంటాం. ఈయన ఉన్నాయంటే నన్ను అన్నయ్య అంటాడు, మా సొంత తమ్ముడు పిల్లనంతగా అభిప్రాయంగా పిలుస్తారు. అలాంటిది పేర్లు గుర్తు చేసి మరి శంకర్ రెడ్డి వెళ్ళాడు ఆ రోజు సీఎం గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు మేము కూడా ఖండించాం తప్పేనని. మరి అట్లా ఒక వర్గాన్ని వాళ్ళందరూ రుద్ది ఎవరన్నా జ్వరం వచ్చిందండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం తగ్గదు, ఇంకో ఆయన దగ్గర పోతాం, ఆగం కదా మీరు వద్దంటే. మాకు సమస్య వచ్చింది, సమస్య పరిష్కారం కోసం దేశంలో నలుమూలందరూ నాయకులందరికీ వినిపించుకుంటాం. ఎవరు వచ్చి సహాయం చేసినా మీ చేతులు మీ కాళ్ళు మొక్కుతామని తెలియపరచుకుంటా ఆయా సమస్యను సమస్యగా భావించి రైతు మాట్లాడుతున్నాడు వచ్చి తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు దీంట్లో. మొన్న ఇన్స్టిట్యూట్ జరిగిన రోజు కూడా మా రైతులందరూ గుంటూరు వెళ్ళిపోయారు 100 మంది దాకా. మరి ఇక్కడ ఎవరు లేరు రైతులు. ఏదన్నా దయ ఉంచి ఇప్పటికైనా సరే సీఎం గారు మా మీద దయతో ఒక్కసారి మమ్మల్ని పిలవాలని, మా సమస్య అర్థం చేసుకోవాలని, మీరు ఒక టీ కప్పులో తుఫాన్లాగా దేశంలో చక్రం తిప్పే నాయకులు మాకు చాలా సంతోషం. దేశంలో 29 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఈ మధ్య రీసెంట్గా మీకు బాంబేలో పెద్ద అవార్డు ఇచ్చారు సారో, ఆ విధంగా మీరు అంత సమర్థులు. మమ్మల్ని ఒకసారి పిలిచి లేదా మీ కుదరపోయినా మీ సత్యనారాయణ పంపించి మా సమస్యలు మీరు వింటారని తెలియపరచుకుంటున్నాను సారో. ఈ అవకాశం ఇచ్చిన సభకు మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. మా గ్రామానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక రోడ్డు లేదు. వర్షం పడిందంటే మహా ఘోరంగా ఉంటుంది మా ఉండవెల్లి అంబేద్కర్ నగర్. మరి మా పక్కనే మా సీఎం గారు ఉన్నారు, అంతకుముందు జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఉన్నప్పుడు కూడా మరి మాది పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా మరి మా పక్కనే ఉన్న మా గ్రామంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ చేయట్లేదు మా గ్రామానికి. మీరు ఒకసారి వస్తే మీ మీడియా మిత్రులకే చూపిస్తాం. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ ఏదీ బాగాలేదు, అది పరిస్థితి. దీనికోసం సీఎం గారి దృష్టికి ఈ న్యూస్ వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఉండవల్లి గ్రామంలో నాకు 40 సెంట్ల భూమి ఉందండి. 40 సెంట్ల భూమి ఉంది. ఈ ఫస్ట్ పూలింగ్లో పెట్టినప్పటి నుంచి కూడా మేము దీని మీద వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ విధానాన్ని. తర్వాత ఇప్పుడు సేకరణలో పెట్టారు.
నేను సిఆర్డీఏ వారికి మీ సభాముఖంగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నానండి. 29 గ్రామాల్లో 90% 33,000 ఎకరాల్లో 22,777 ఎకరాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 90% భూమి వచ్చేసింది, మీకు 10% భూమి మిగిలింది. 90% భూమి వచ్చినప్పుడు 10% భూమి వదిలేయచ్చు కదా, ఈ రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? 10% భూమి కోసం 10% భూమి ఆగిపోతే డెవలప్మెంట్ ఆగిపోయిద్దా? ఆగదుగా. 90% భూమి ఇచ్చినప్పుడు 10% భూమిని రైతులకు వదిలిపెట్టడం తప్పేం లేదు. దీని గురించి ఒకసారి సిఆర్డీ వాళ్ళు ఆలోచించమని కోరుతున్నాం. ఇంకొకటి, మా గ్రామం 29 గ్రామాల్లో ఉన్న గ్రామాల్లో 4 గ్రామాలు అంటే నిడమర్రు, పెనమాక, ఎర్రబాలెం, ఉండవల్లి గ్రామాలు ఈ నోటిఫికేషన్ పరిధిలోకి ఎక్కువ భూములు వచ్చి ఉన్నాయి. రాజధానికేమో భూములు కావాలంటున్నారు, మున్సిపల్ పరిధిలోనేమో ఉన్న ఇంటి పన్నులు వగైరా ట్యాక్స్లన్నీ ఇంటి పన్నుల్లో కట్టించుకుంటున్నారు. ఇది మాది కార్పొరేషన్లో ఉన్నట్టా లేకపోతే రాజధానిలో ఉన్నట్టా ఈ గవర్నమెంట్ వారు తేల్చమని చెప్పి మీ సభాముఖంగా అడుగుతున్నా. అలాగే ఇప్పుడున్న సమస్య, రైతులు ఎప్పుడూ కూడా రైతు వారీగానే మాట్లాడతారు తప్ప రాజకీయాలు ఎప్పుడు మాట్లాడరు, రాజకీయంగా ఎప్పుడు వెళ్ళరు. ఎవరు గైడ్ చేస్తే వాళ్ళమ్మట వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. సమస్య ఏంటో పరిష్కారం చేసుకుందామని, అర్జీలు ఏంటో లేదా ఇంకోటి ఏంటో పరిష్కారం చేసుకుందామని ఆలోచిస్తారు తప్పితే రాజకీయాలు ఎప్పుడు ఆలోచించరు, రాజకీయాలు మాట్లాడరు. సిఆర్డీఏ నోటిఫికేషను గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా ఇప్పించింది. గుంటూరు పరిధి సిఆర్డీఏ జోను గుంటూరు పరిధిలో ఉన్న, డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న, అది రాష్ట్ర జాతీయ రహదారి ప్రాజెక్టు కాదు, రాష్ట్ర ప్రాజెక్టు కాదు, కేవలం 29 గ్రామాల ప్రాజెక్టు. అంటే కేవలం రాజధాని ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు కానీ రాజధాని నోటిఫికేషన్ ఇష్యూ చేసేటప్పటికి ఇంకా నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాలా. దాన్ని దృష్టిలో పెట్టి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి ఉండవల్లి నుంచి 35 కిలోమీటర్లు గుంటూరు డిస్టిక్. రోజుకి కనీసం ఈ 29 గ్రామాల నుంచి కనీసం 100 మంది రైతులు ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. నోటిఫికేషన్ల మీద ఒక క్లారిటీ లేదు, నోటిఫికేషన్ డ్రాఫ్ట్ సరిగా లేదు, డిపిఆర్ సరిగా ఇవ్వలేదు. ఇంక్లూడింగ్ చేసేటప్పుడు ఎంత ల్యాండ్ ఎంక్వైరీ చేస్తున్నారో, ఎంత భూమి సేకరణ చేస్తున్నారో క్లియర్ కట్గా లేదు. చనిపోయిన రైతులను కూడా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళని అడిగితేనేమో గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళని అడుగుతుంటే, నోటిఫికేషన్లో ఉన్న వాళ్ళని అడుగుతుంటేనేమో మీరు మీ సిఆర్డీఏ యూనిట్కి వెళ్ళి అడగమంటారు. సిఆర్డీఏ యూనిట్ వాళ్ళని అడుగుతుంటేనేమో వాళ్ళు అక్కడ పంపిస్తారు. ఎన్నిసార్లు తిరగాలి? అంటే రైతుకి తన పొలం చూసుకోవడమే ముఖ్యమా, ఈ నోటిఫికేషన్ల మీద, ఈ అబ్జెక్షన్స్ మీద తిరగాలనే 2 నెలల నుంచి ఖాళీ లేకుండా తిరుగుతూనే ఉన్నాం. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పటికైనా ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ ఉన్న 10% ల్యాండ్ కోసం ఆటోమేటిక్గా కొంత నగరాభివృద్ధి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చింది, అది వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. ఒక కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఒక టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుద్ది భూమి, ఇవాళ కాకపోయినా. ఇప్పుడున్న 29 గ్రామాల్లో మీరు చేసే ప్రాజెక్టు వలన సెంటు భూమి కూడా వ్యవసాయం అనేది లేకుండా పోతుంది భవిష్యత్తులో. ఈ గుంటూరు జిల్లాలో 29 గ్రామాలు అంటే 3 మండలాల్లో మీరు ఏదైతే రాజధాని ప్రకటించారో, వ్యవసాయదారుడు, వ్యవసాయ కూలీలు లేదా దాన్ని నమ్ముకున్న ఏదైతే ఉన్న అనుబంధ సంస్థలు ఉన్నాయో వెయ్యి కూడా భవిష్యత్తులో కానరాకుండా పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందుకని మేము ఫస్ట్ నుంచి కూడా పూలింగ్ని సేకరణని వ్యతిరేకిస్తున్నాం. దయించి మా రైతులు ఇబ్బంది పెట్టకుండా ఈ సేకరణ నుంచి తప్పించాలని చెప్పేసి మీ సభాముఖంగా కోరుకుంటున్నాం. నేనైతే వ్యవసాయం చేసే రైతును కాదు, రైతు కుటుంబంలో వాడినైనా, కానీ నేను ప్రభుత్వ ఉద్యోగి పనిచేసి నాకు వచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ఒక ప్రశాంత జీవితం గడపాలని ఇక్కడ ఒక లేఅవుట్లో 7.5 సెంట్లు భూమి కొనుక్కున్నాను. అట్లాగే నాలాగే చాలామంది, దాదాపు 70 మంది ఏమో ఉన్నారు, వాళ్ళు కొనుక్కొని ఉన్నారు. ఆ అమ్మిన ఆయనకి ఇంకా అక్కడ సెంటు భూమి కూడా లేదు, అంతా 4 సెంట్లు, 5 సెంట్లు, 6 సెంట్లు, 7 సెంట్లు ఇట్లా కొనుక్కుని ఉన్నాం. వాళ్ళు భూసేకరణ నోటీసుల్లో ఈ సర్వే నెంబర్లు పెట్టారు, కానీ మాకుగా ఏ నోటీస్ రాలా. వారి పేరు, మాకు భూమి అమ్మిన వారి పేర్లతో ఉన్నాయి. సరే, మేము భూమి మీద హక్కుదారులకు ఇప్పుడు ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి అన్ని ట్యాక్స్ చెల్లించి, ఫీజులు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకుని రికార్డు పరంగా ఉన్నాం కాబట్టి కమిషనర్ గారిని అడిగాం. సరే, మీరు ఉన్నారు కాబట్టి మీ అప్పీల్స్ ఇవ్వండి అన్నారు. ఇచ్చాం. దాని మీద ఏ చర్యలు
తీసుకోవాలి. ఇట్లా గజాల్లో కొనుక్కొని ఉన్నామండి నివాస ప్రాంతం కింద, ఇటువంటి వాటినన్నా మినహాయించండి అన్నాం. అటు వాళ్ళ వైపు నుంచి ఏ స్పందన లేదు. ఇలా వెయిట్ చేస్తుండగా గుంటూరులో ఇలా ఈ ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ విచారణ జరుగుతుంది కలెక్టర్ గారి దగ్గర అని చెప్పానంటే, ముందుగా అప్పీల్స్ కూడా ఇచ్చి ఉన్నాం కాబట్టి మా పేర్లు ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తే ఉండి ఉంటాయి, మీరు కూడా రండి మాతో పాటు అన్నారు. రైతులతో పాటు మేము వెళ్ళాం. వెళితే అక్కడ పరిస్థితి ఏంటంటే మా పేర్లు ఉన్నాయి, కలెక్టర్ గారు పిలిచారు, మా అభిప్రాయాలు తీసుకున్నారు, కానీ మాకు ఏ నోటీసులు రాలా. మరి ఇది ఎలా జరుగుతుంది? మా పేరు నోటీసు రాకుండానే అక్కడ విచారణ, అంటే ఇప్పుడు మేము కనుక విచారణ హాజరవ్వకపోతే ప్రభుత్వం వారికి మా అభిప్రాయాలు చెప్పుకునే అవకాశమే లేకుండా అవుతుంది కదా, మాకు నోటీసు రాలేదని. ఇది మోసపూరితమైన వ్యవహారం కదా. మేము అంతకుముందు 15 రోజుల ముందే ఇక్కడ సిఆర్డీఏ యూనిట్లో మా అప్పీల్స్ ఇచ్చి ఉన్నాం. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 15వ తారీఖున ఇచ్చాం. 27వ తారీఖున విచారణ జరుగుతూ మరి కనీసం మాకు తెలియజేయలేదు. ఇది చాలా మోసపూరితమైన వ్యవహారం. కొన్ని అధికారుల స్థాయిలోనే జరుగుతుందేమో, ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియదని అనుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. వాస్తవానికి ఇక్కడ ఇంత తక్కువ రేట్లలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని చెప్పని చెప్పడానికి ఎలా సాధ్యం? ఇది ఎప్పుడో చెప్పారు కదా మన పెద్దవాళ్ళందరూ. 2014 ముందే కోట్ల రూపాయలు ఇక్కడ పలుకుతున్నప్పుడు ఆ భూముల్ని 50 లక్షలకి 20 లక్షలకి ఎకరాల్లో రిజిస్ట్రేషన్ చేసి దాని ప్రకారమే పరిహారాలు ఇస్తూ ఉంటాం. వీటన్నిటి కారణం అవుతుంది కాబట్టి కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీడీ యాక్సెస్ రోడ్డుకైనా ఎవరైనా వాళ్ళ హక్కు కోసం కోర్టులకు వెళ్ళి ఇంకో రకంగా అభ్యంతరాలు పెట్టుంటే వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళు సంతృప్తికరమైన ధర ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ భూమిని తీసుకుని సీడీ యాక్సెస్ రోడ్డుని పూర్తి చేసుకుని మిగతా నోటిఫికేషన్లన్నీ రద్దు చేసి ఈ రైతులకందరికీ ఇలా మాలాంటి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. అవి చేయట్లేదు. పైగా ఎవరికి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆపేసేసి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండటం వలన పిల్లలకి ఇచ్చుకోవడానికి కానీ, అన్నదమ్ముల మధ్య వాటాలు పంచుకోవడానికి కానీ, ఎవరన్నా అత్యవసరం అయితే అమ్ముకోవడానికి కానీ ఏ అవకాశాలు లేకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇదంతా ప్రభుత్వం వారికి తెలిసే కనీసం ఇన్ని నెలలుగా జరుగుతున్నప్పుడు వ్యతిరేక ప్రచారం ఎవరో ఇవ్వట్లేదు, కొన్ని గ్రామాల వాళ్ళు అని చెప్తున్నారు తప్పితే ప్రభుత్వం వారి వైపు నుంచి చేయాల్సింది చేయలేదనేది వాస్తవం. అలాగే రైతులను కూడా సీడీ యాక్సెస్ రోడ్డుకి మీరు భూమి ఇస్తే చాలు, మేము మీకు భూమి జోలికి వెళ్ళాం, మీరు అమ్ముకోవచ్చు మిగిలిందని చెప్పినటువంటి వాళ్ళు దానికి ఇచ్చిన తర్వాత తీసుకుని మళ్ళా బఫర్ జోన్ అని గ్రీన్ బెల్ట్ అని ఇలా వేధించడం అనేది ప్రభుత్వం వారి వైపు నుంచే జరుగుతుంది. ప్రభుత్వం వారు చాలా దుర్మార్గమైన దూరంలో పోతున్నారు. రైతులను సంతృప్తిపరిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. వారు చేయనప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి విజ్ఞప్తులు చెప్పుకోవడం జరుగుద్ది. అలాగే జగన్ గారి దగ్గర కూడా అందరూ వెళ్ళటం జరిగింది. వారు మీకు రోడ్డు ప్రధాన అవసరాల్లో ప్రభుత్వానికి తప్పనిసరి ఉన్నప్పుడు సహకరించండి, మీరు ఇతర అవసరాలకి మీ భూమి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మిమ్మల్ని బలవంతంగా ప్రభుత్వం ఇబ్బంది పెడితే మేము లీగల్ సహాయం చేస్తాం, అలాగే పొలిటికల్గా మీకు రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వారు ఇక్కడికి వస్తున్నప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాస్త గందరగోళం సృష్టించి వాళ్ళని అగౌరవపరచడం, అదే సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్కి తలకాయ బయలుపోయి ఆయన స్పృహ కోల్పోయే స్థితి రావటం, అదే ఎవరికైనా జరగవచ్చు, ఒక రైతుకే జరగవచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఏ వ్యక్తి అయినా జరగవచ్చు. ఒకరు ప్రాణం పోతే వాళ్ళని ఎవరిని మనం ఏం చేయలేము వాళ్ళ కుటుంబాన్ని. కానీ ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు అనేది నేను 30 ఏళ్ళ నుంచి ఈ గ్రామంలో ఉంటున్నాను. అంతకంటే ముందు నుంచి పెద్దలు కూడా మా గ్రామాల్లో అలాంటి గొడవలు ఎప్పుడూ లేవు. రాజకీయంగా అభిప్రాయాలు ఎన్ని ఉన్నా అనేది ఇది కొత్త సంస్కృతిని అనేది తీసుకొచ్చారు. అది బాధితులుగా వాళ్ళు కూడా వాస్తవానికి అధికార పార్టీల్లో ఉన్న వాళ్ళకి చిన్న రైతులే, వాళ్ళకి భూముల విషయాల్లో శ్రద్ధ ఉంటుంది. మన భూములకు మంచి పరిస్థితి ఉండాలి, లేకపోతే మనం మినహాయింపాలని. అట్లా ఆ ఐక్యత గతం ఎలా సాగిందో అలాగే కొనసాగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే మీడియా ద్వారా దేశ ప్రజలందరికీ తెలిసేటట్టు చేయాలని మాకు కోరికండి.